మార్నింగ్ లీడర్స్ మనం జోగాపూర్లో ఇంతకుముందు చేసిన పెంటల గంగారాజంకు పత్తి వీడియోను మళ్ళీ ఒకసారి చూద్దామని వచ్చినాం. సార్ రమ్మంటే ఈరోజు పొలంకి ఇచ్చినాం. ఈరోజు పొలం కూడా తీసుకున్నారు కదా సార్? పొలం తీసుకున్నాం. 2 బ్యాగులు తీసుకున్నాడు. అప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నాం, ఎందుకంటే మనం పూర వేయద్దు, కొంచెం చేసి చూద్దామని అన్నాం. కానీ మస్తు వచ్చింది, పర్లేదు. నేను పురాతన పోయిందని చెప్పండి సార్. ఒక్కసారి చూద్దా దీన్ని దున్నలే పెట్టేసినాక మీరు వచ్చి సార్ వచ్చి ఇది వాడి చూడు మీరు అంటే నమ్మకం మీద నేను వాడిన సేమ్ దానికంటే దీనికి ఎక్కువ మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. ఇవాళ జనవరి 26, 2025 సంవత్సరం. ఇప్పటికీ ఇంకా కాయలు ఉన్నాయి. ఇప్పటికి కాయలు ఉన్నాయి. ఇంకా పత్తి రెండోసారి ఏరుతుండ్రు. 1 టైం కాదు, 2nd టైం కూడా ఏరడం జరుగుతుంది. అక్కడ ఇది 3వ తాప ఏరుతుండ్రు. 2 సార్లు అయిపోయింది, ఇది 3వసారి ఏరుతుండ్రు. అటు ఆల్రెడీ వేయందుకు లేదు, మనం వేసిన దానికి ఇది 3వసారి ఏరుతుండ్రు. మంచిగా వచ్చింది దిగుబడి. కాయలు ఇంకా కూడా మళ్ళీ 3వసారి ఏరంగా కూడా మళ్ళీ ఇప్పుడు కాయలు ఉన్నాయి, మళ్ళీ వలుగుతాయి ఇవి. చెట్టుకు ప్రతి చెట్టుకు కూడా ఇక్కడ కూడా ఇంకా పూత వస్తుంది. కాయలు ఈ చెట్టుకు ఆ చెట్టు ప్రతి దానికి ఆల్మోస్ట్ చాలా ఉంది. 20 గుంటలు పెట్టి కదా సార్ ఇది. మనకు ఎప్పుడు దెబ్బతీసేది మనం అక్వాజెల్ గ్రానుల్ 2 వాడడం వల్ల చాలా బాగా వచ్చింది. పత్తి కూడా బాగుంది. 3 సార్లు ఏరుతుండు. ఇలా ఇదే ప్రొడక్ట్ చూడండి. కాయలు 1, 2, అటొకటి 3, 4, 5, ఇదొకటి 6, 7, దాదాపు ఒక 20 కాయల పైన ఈ చెట్టుకు కూడా. 20-25 కాయలు. మళ్ళీ ఇది 3rd టైం ఏరంగా కూడా మళ్ళీ కాయలు అవుతున్నాయి. అక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 20 గుంటల పెట్టుకు కాయలు బాగా వచ్చినాయి. ఇంకా ఎట్లా వాడినాము పోయింది. మీరు రాకపోతే ఇది ఇంత 20 గుంటలు పోయేది మనకు. రాకపోతే ఇది ఇడిచిపెట్టేసేది. ఎప్పుడు దేవుళ్ళ ఖర్చు మాకు ఇది ఇచ్చేపాటికే మాకు ఇంత 2-3 గిన్నెల పత్తి ఎక్కువ వెళ్ళింది. ఎంత వెళ్ళింది సార్ మొత్తం? 20 గుంటల అందాజ ఎంత వెళ్తుంది? అందాజ వెళ్ళింది ఒక 5 గంటలకి వెళ్ళింది. 5 గంటల పత్తి. కింటలు ఎంత ఉంది సార్ ఇప్పుడు? 7,000 రూపాయలు. 7,35,000. మనం పెట్టింది ఎంత సార్? 1,250 రూపాయలు. చూడండి లీడర్స్, రైతులు కొద్దిగా ధైర్యం చేయండి. 8 ఏళ్ళ నుంచి రాని దానిలో, 8 ఏళ్ళ నుంచి రాదు అనుకున్న దానిలో సారు ఒక అక్వాజెల్ మనం ఒక గ్రానులు 2,500 పెట్టి 2 ఇస్తే అందులో సగం వేసింది కదా సార్? సగం వేసింది. ఎందుకంటే నేను ఎకరం చెప్పడం జరిగింది. సార్ ఏం చేసిండు, ఇది అద్దె ఎకరమే కదా పూర్తిగా ఎందుకని చెప్పి సగం వేస్తే 5 క్వింటాల పత్తి వచ్చింది. ఎంత హ్యాపీ సార్, చాలా హ్యాపీ కదా. 35,000 మనం పెట్టింది 1,250 రూపాయలు. ఆ 1,250 నేనైతే సార్నే మెచ్చుకుంటా. ఎందుకంటే రైతులు చాలామంది ఆలోచిస్తారు పెట్టడానికి. పోయిన దానికి పెట్టడం అనేది పెంటల గంగారాజన్ సార్కు ఖచ్చితంగా సల్యూట్ చేయాల్సిందే. ఆ నమ్మకం కొద్ది 1,200 నాయ కాదనుకుంటే 35,000 ఇచ్చిండు భగవంతుడు. 100%. నెక్స్ట్ మళ్ళీ పత్తికి మనం 3 ఎకరాలు వాడదామా సార్? ఖచ్చితంగా. అప్పుడు మీకు ఇంత పత్తిలో మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది. కాయలు ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి. కాయలు అయితే అద్భుతం. ఇది 3 సార్లు ఏరంగా కూడా మళ్ళీ ఇంకా కాయలు ఉన్నాయండి. నాకైతే చాలా సాటిస్ఫైడ్. ఇక్కడికి పొలాలకి వెళ్ళి కష్టపడి నడిచొచ్చిన నేను ఈరోజు. అన్నీ ఉన్నాయి. ఇంకొకసారి కూడా వలుగుతాయి సార్, ఇది వస్తుంది. ఇంకోసారి వస్తుంది అంటే 4th టైం. ఇప్పటికే 5 క్వింటాలు వెళ్ళింది. ఇంకా ముందు చాలా బాగుంటుంది. నెక్స్ట్ పంట ఖచ్చితంగా 3 ఎకరాలు వాడదాం సార్. ఇక్కడికి మనకు ఒక్కసారి చూద్దాం ఇడిచిపెట్టేసి మేడం. ఎటు చూడండి, మేడం కూడా వచ్చింది ఈరోజు ఫీల్డ్ వరకు. దేవయ్య సార్ వాళ్ళ వేరే సార్. మీ పేరు? తిరుపతి సార్. మీ పేరు సార్? గంగాధర్. మన గంగారాజం వాళ్ళ మిస్సెస్ కూడా కష్టపడుతుంది ఇవాళ. మేడం, అమ్మ బాగుందా పత్తి? మేము చేసిన పని నచ్చిందా? మళ్ళీ 3 ఎకరాలు వాడదాం వచ్చేసారి ఖచ్చితంగా. ఇవే కాదమ్మా, మనకి ఇంట్లోకి కావాల్సిన సబ్బులు, పేస్టులు, వంట నూనె అన్నీ మంచి ఐటమ్స్ ఉంటాయి. అవి కూడా తెచ్చుకోండి. మీకు కాళ్ళ నొప్పులకు కానీ బలానికి కానీ ప్రతిదీ వాడుకోండి. మీకు నచ్చింది కాబట్టి మీరు 10 మందికి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనం బతకడం గొప్ప కాదు, మనతో 10 మంది బతకాలి. మంచిగా అయిందని చెప్పండి.